ఒకరోజు బుద్ధుడు మరియు అతని శిష్యులు ఒక అడవి గుండా వెళ్తూ వారు ఒక పెద్ద విశాలమైన నది వద్దకు వచ్చారు. ఆ నదిలో నీరు వేగంగా ప్రవహిస్తోంది మరియు దాటడానికి వంతెన లేదు, పడవ లేదు. శిష్యులు ఆందోళన చెందడం ప్రారంభించారు. ఈ నదిని ఎలా దాటాలి అని వారిలో ఒకరు అడిగారు. ఇది అసాధ్యం అని మరొకరు సమాధానమిచ్చారు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి కాసేపు ఆలోచిద్దాం అన్నాడు. చుట్టూ చూసి పక్కనే ఉన్న అడవిని చూపించాడు. మనం చూడాలనుకుంటే ప్రకృతి ఎల్లప్పుడూ పరిష్కారాలను అందిస్తుంది. మీరు ఏమి చూస్తున్నారు అని అడిగాడు బుద్ధ. శిష్యులు చుట్టూ చూశారు మరియు ప్రతి చోట ఎత్తైన చెట్లను గమనించారు. అప్పుడే బుద్ధుడు, మనం నదిని దాటడానికి సహాయపడే ఏదైనా నిర్మించడానికి ఈ కలపను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. ఒక్కసారిగా అందరిలో ఆశలు చిగురించాయి. కలపను కొట్టి తెప్పగా కట్టే పనిలో వారు కలిసి పనిచేశారు. దీనికి కొంత ప్రయత్నం పట్టింది, కానీ త్వరలోనే వారు వాటిని నది మీదుగా తీసుకువెళ్లేంత బలమైన దాన్ని నిర్మించారు. వారు అవతలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు బుద్ధుడు తన శిష్యుల వైపు తిరిగి, ఈ నది మన జీవితంలోని సవాలు లాంటిది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించింది, కానీ కలిసి పని చేయడం మరియు సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా మనం దానిని నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అవకాశంగా మార్చుకున్నాము. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న అడ్డంకులు మిమ్మల్ని ఆపడానికి లేవు. అవి మీకు బోధించడానికి, మీరు బలంగా మరియు తెలివిగా మారడానికి ఇక్కడ ఉన్నాయి. ప్రతి సవాలులో ఎల్లప్పుడూ పాఠం కోసం వెతకండి అని బోధించాడు. శిష్యులు ఇప్పుడే అనుభవించిన దాని నుండి ప్రేరణ పొందారు. నీతి: జీవితపు అడ్డంకులు రహదారి ముగింపు కాదు. కొంచెం సృజనాత్మకత, జట్టు కృషి మరియు మీపై నమ్మకంతో మీరు ఏదైనా సమస్యను వృద్ధికి అవకాశంగా మార్చుకోవచ్చు.